లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతో బేస్బాల్ బ్యాటుతో మరి ఇక్కడికి వచ్చి బేస్బాల్ బ్యాటుతో తల మీద కొట్టి చంపిన నేపథ్యంలో ఎక్కడ కూడా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఎక్కడా కూడా బేస్బాల్ బ్యాట్ ఉందని, బేస్బాల్ బ్యాట్తో కొట్టారని చెప్పి ఎక్కడా రాయరు. ఏంది చిన్న చిన్న కర్రలతో గొడవ జరిగిందని, ఆ దొమ్మిలో ఏదో జరిగిపోయిందని వక్రీకరించే ప్రయత్నమే జరుగుతా ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పోలీసులు విచారించిన 8 మందిలో 5 మంది మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన 3 పోలీసులు సాక్షులుగా చేర్చిన మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నిందితులకు సంబంధించిన సన్నిహితులను సాక్షులుగా మరో 3 పోలీసులే చేర్చడం అన్నది నిజంగా లా అండ్ ఆర్డర్ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయింది, పోలీస్ అనే వ్యవస్థ ఏ స్థాయిలోకి దిగజారిపోయింది అని చెప్పడానికి నిజంగా ఇంతకన్నా వేరే ఉదాహరణ కూడా అవసరంలా. అంటే వీళ్ళే మనుషులను తప్పించే దానికోసం సాక్షులను కూడా వీళ్ళకి కావలసిన సాక్షులను మాత్రమే వీళ్ళు ఇప్పుడే యాడ్ చేసుకుని దానికి మళ్ళా లింగమయ్య అన్న భార్యతో ఏలుముద్ర చేయించుకొని వీళ్ళంతకు వీళ్ళే కేసును బిల్డప్ చేస్తా ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణమైన పోలీస్ వ్యవస్థ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉండ. వీళ్ళంతకు వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి వీళ్ళంతకు వీళ్ళే కేసును నీరు కార్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ రామగిరిలో జరిగిన విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తా ఉన్న అన్యాయాలు అయితేనేమి, తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్ తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి. ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది. ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు, అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. మా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామానికి ఒక పులివిందలకు సంబంధించిన ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు. ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినారు అనేది కూడా ఒక్కసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. పాపరెడ్డిపల్లికి వచ్చింది మరి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా, లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా, లేదంటే ప్రచార రథంకి వచ్చినాడా, లేదంటే మరి జైలు పలికించుకుంటూ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివిందల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పవచ్చు. ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసంగా దినం కూడా కాల ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జైలు పలుక్కుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆయన ఇక్కడేదో జనాలు లేక దాదాపు 8 నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించి కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తాను. ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా? ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి ఇక్కడ
పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాను. కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పన్నారు చిన్న చిన్న, అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది, ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను. ఆ కుటుంబంలో లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం. ఇక్కడంతా జరిగాయి. పాపిరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు, ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి, ఎన్ని అబద్ధాలండి. కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది, దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో. మీరు బాత్రూంలో చంపేదానికి సరిపోతాయి, కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా నేను చెప్తున్నాను. వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడిచ్చు, కుటుంబానికి సహాయం చెయ్యి. నువ్వు వెళ్ళాలి, కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి. ఎస్పీ గారు ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారు అంటున్నారు. ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు వాడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు. గుడి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి ఎన్ని ఇబ్బందులు పెట్టినారని. ప్రతి అడగన పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడగబెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా, నీ వైఎస్ఆర్ ప్రభుత్వం. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నా. గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జి సుధాకర్ యాదవ్ అను నేను విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా, మీరు విమర్శించినట్టుగా, నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పు పనులు చేయలేదు. మీకు రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీలు ఉండగా అందులో 1 టీడీపీ, మిగిలిన 9 వైసీపీ. అయితే అకాల మరణం, మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీలే కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు. అప్పుడు ఎటువంటి పోలీసు బందోబస్తు కానీ ఎవరూ లేకపోయినా వారంతకు వారే ఎంపీడీఓ ఆఫీస్లో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది, టీడీపీకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంది. మీకు 9 ఉన్నాయి, 9లో ఒకరు అకాల మరణం చెందారు. మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు? ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు. దానికి ఎందుకు మీరు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు. సరే, దాచిపెట్టారు, పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 200 మంది పోలీస్ బలగాలతో
ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో 4 డిఎస్పీ స్థాయి అధికారులు, దాదాపు 10 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని, ఒక ఇన్స్పెక్టర్ గారిని, 3 ఎస్ఐల్ని, సిబ్బందిని ఇచ్చి 7 పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు, అంటే రామగిరికి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు 11 గంటలకు వచ్చి 11 గంటల 21 నిమిషాలకు పోలీసులకు అప్పగించారు. మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్పోన్ చేశారు. తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే, ఎంఆర్ఓ ఆఫీస్కి, అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది. దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాబూతులు తిట్టి పోలీసు వారిని తన వాహనంతో గుద్దడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా 70-80 మందిని చేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్నీ అక్కడ పోలీసుల మీదకి దూసుకొని వస్తున్నట్లు పోలీసులని అమ్మనాబూతులు తిట్టడము, ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసమో సోషల్ మీడియాలో హీరోయిజం అని కామెంట్లు పెట్టించుకోవడం కోసమో మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే మీరు పోలీసులనే తిట్టారు. మరి నెక్స్ట్ డే అదే బందోబస్తు అట్లే కంటిన్యూ చేశాం. కానీ మీరు ప్రజాస్వామ్యాన్ని ఆభాసుపాలు చేస్తూ పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేలాగా, పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా, కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు. అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు, కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి, అలజడులు సృష్టించాలి, ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి, కోర్టులను తప్పుదారి పట్టించాలి. దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు, తొక్క మాట్లాడించాడు, తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి? దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది? దానివల్ల నో యూజ్, ఎవరికి ఉపయోగం లేదు. ఎవడైనా అందులో మిగిలిన 8 మంది ఎంపీటీసీలలోనే ఒకరు, వైసీపీ ఎంపీటీసీలలోనే ఒకరు ఎంపీపీ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు. కానీ 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్రారెడ్డి ఇంటిపైన దాడి చేయలేదా? ఇదే నిందితులు, హత్య కేసు నిందితులు, ఈ నేరస్తులు దాడి చేయలేదా? 28వ తేదీ దాడి చేయలేదా? మరి ఎక్కడ పోయినాయి నీ ధర్మపన్నాలు, నీ ధర్మ సందేశాలు ఎక్కడ పోయినాయి? ఏ మూలం దాక్కున్నాయి నీ ధర్మ సందేశాలు? నీ నిజాయితీ గురించి మాట్లాడేటువంటి మాటలు ఎక్కడ నక్కినాయి? 27వ తేదీ ఇదే పాపిరెడ్డిపల్లిలో దాడి జరిగితే పోలీసులను పంపించావా? పోనీ నువ్వు వెళ్ళావు కదా, నువ్వే కదా ఎస్హెచ్ఓ, వెళ్ళావా? దాడి నిరోధించావా? ఆ దాడిని అడ్డుకున్నటువంటి కురుబ లింగమయ్య కుమారులు వారికి టార్గెట్ కాలేదా? అడ్డుకోవాల్సింది మీరు కాదా, పోలీసులు కాదా? మీరు చేయలేని పనిని తాము చేయాలనేసి ఆ దౌర్జన్యానికి ఎదురుపైన లింగమయ్య కుమారుల పైన కక్ష పెంచుకున్నది వాస్తవం కాదా? ఈ హత్య కేసుల ముద్దాయిలు పరిటాల సునీత తమ్ముడు, ఆమె తమ్ముళ్ళ కొడుకులు ఆ కురువ లింగమయ్య పైన కానీ వారి కుమారుల పైన కక్ష పెంచుకున్నది అందుకు కదా? మరి 27 దాడి జరిగి 28 దాడి జరిగి జయచంద్రారెడ్డి ఇంటి పైన నీ వైఫల్యం వల్ల 30వ తేదీ హత్య జరగలేదు? అదే గ్రామంలో లింగమయ్య హత్య జరగలే? మరి
28వ తేదీ పోలేపల్లి ఎంపీటీసీ కొడుకును ఇదే ముద్దాయిలు పిలిచి బెదిరించడం వాస్తవం కదా? నువ్వు పోయి కొండయ్య గంతిమరి ఎంపీటీసీని బెదిరించడం వాస్తవం కదా? ఇంత దిగజారాలనా సుధాకర్? ఎవరిని నమ్ముకొని నువ్వు చేస్తున్నావు ఇది? పరిటాల సునీత నీకు టికెట్ ఇప్పించేటువంటి సామర్థ్యం ఉందనుకుంటా అన్నావా? ఆమె పైన ఆమె అధిష్టానానికి నమ్మకం ఉందనుకుంటా ఉన్నావా? అవసరం తీరేంత వరకు చంద్రబాబు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో చట్టపట్టాలు వేసుకుని పనులు చేసుకునే విధానం కాదు ఆమెది. ఆమె భర్త చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన విషయం మీకు తెలిసినా, తిట్టే తిట్లు మీకు తెలిసినా, ఆమె భర్త కానీ ఆమె కుమారుడు కానీ మొన్న టికెట్ ఇవ్వలేదని బతికినప్పుడు ఆమె భర్త కానీ చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు. చంద్రబాబు నాయుడిని తొన్నినా కొడుకు అని తిట్టినారు పరిటాల కుటుంబం. ఎప్పుడు కూడా 4 గోడల మధ్య చంద్రబాబు నాయుడిని తిడుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ లేదంట, పరిటాల రవి వల్ల ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఇమేజ్ ఉందంట. ఇది వీళ్ళ అభిప్రాయం. మరి దీనికి అంతటికీ కారణం ఎవరు? చెప్పు నువ్వు సుధాకర్. ఏ విధంగా అయితే ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశావు, నువ్వు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, నువ్వు కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నావు? మీరు పోలీసులు 20 మంది ఆ సంఘటనలో, ఆ హత్య సంఘటనలో పాల్గొంటే మీరు పోలీసులు వెళ్ళి అప్పటికప్పుడు ఒక కంప్లైంట్ కాగితం రాసుకొని చదువు రాని లోకజ్ఞానం లేని లింగమయ్య అన్న భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏలిముద్ర వేయించుకున్నారే. ఎలా వేయించుకున్నారు? కనీసం స్టేషన్ నుంచి ఒక ఇంక్ ప్యాడ్ తీసుకొని పోయినారా? అంత టైం కూడా మీరు ఇవ్వదలుచుకోలేరు. ఆమె కళ్ళకున్న కాటుకను చేతికి పూసుకొని, ఇంట్లో కాటుక డబ్బీని తీసుకొచ్చి చేతికి పూసుకొని, ఆ కాటుక డబ్బీతో కాదా, ఆ కాటుకతో కాదా మీరు ఏలిముద్ర వేయించింది? అంటే నిజాల్ని మరుగున పరచడానికి మీరు ఎంత తాపత్రయపడ్డారో అర్థం అవ్వట్లేదా సుధాకర్? మరి అదే సంఘటనలో, అదే దాడిలో గాయపడిన చదువుకున్న లింగమయ్య కొడుకు దగ్గర ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోలేదు? అతనికి తలపైన గాయమైంది, కుట్లేసినారు, బుగ్గ మీద గాయమైంది, 3 గాయాలనేసి హాస్పిటల్ వాళ్ళు సర్టిఫై చేసినారు. మీరు కేవలం 1 దెబ్బ తగిలిందని మాత్రమే మీరు సర్టిఫై చేసినారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమి వస్తూ ఉంది? మీరు రాసింది ఏంది? మీరు ధర్మవరం ఆసుపత్రి పోయినప్పుడు అక్కడ వాళ్ళు నమోదు చేసింది ఏంది? మీరు రాసింది ఏంది? సవేరా ఆసుపత్రిలో నమోదైనటువంటి గాయాలు వాళ్ళు రాసింది ఏంది? మీరు రాసింది ఏంది? ఇవన్నీ తేడాలు లేవా సుధాకర్? వారు ఆ దాడికి ఉపయోగించింది బేస్బాల్ బ్యాట్ అయితే, బేస్బాల్ బ్యాట్ ఒకే దెబ్బతో బ్యాట్తో వేసిన ఒకే దెబ్బతో లింగమయ్య అన్న తలకాయ పగిలిపోతే, ఆ బేస్బాల్ బ్యాట్ కూడా ముక్కలైతే, ఆ ముక్కలైన బేస్బాల్ బ్యాట్తో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులు ఆయన కొడుకు మీద దాడి చేస్తే, ఆయనకు తలకు పగిలి గాయమైతే, కుట్లు పడితే, ఇంకొక దెబ్బ మళ్ళీ 2వ దెబ్బ లింగమయ్య కొడుకు శ్రీనివాసులను పైన చెంప మీద కొడితే అది గోపుడు గాయమైతే, ఇవన్నీ జరిగితే మరి ఎందుకు మీరు శ్రీనివాసులతో స్టేట్మెంట్ తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు? ఇంట్లో నుంచి పరిగెత్తొచ్చి భర్త తలను ఒళ్ళో పెట్టుకున్న ఆ అక్కతో ఎందుకు కంప్లైంట్ తీసుకున్నారు? మీరు చెప్తున్న కారణం ఏంటి? ఆమె కూడా అక్కడే ఉంది, ఆమె చీరకు రక్తం అంటింది కాబట్టి ఆమె కూడా అక్కడే ఉందని. చెవులు ఎవరైనా పూలు పెట్టుకున్నారనుకుంటున్నారా సుధాకర్? మీరందరూ పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీధర్ ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని మోసం చేయాలనుకుంటా ఉన్నాడు? 14 లోపాలు ఉన్నాయి మీ ఇన్వెస్టిగేషన్లో. 14 లోపాలు ఉన్నాయి. ఈ అన్ని లోపాలని ఎత్తి చూపుతూ ఎస్పీ గారికి రీఇన్వెస్టిగేషన్ కూడా నివేదికనివ్వడం జరిగింది బాధితులు.